హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పిన కథలు మీకు నచ్చుతున్నాయా? మరి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం కథ చెప్పుకున్నామో గుర్తుందా? ఏం కథ చెప్పుకున్నాం? తెనాలి రామకృష్ణుడు కథ చెప్పుకున్నాం. మరి ఈరోజు మనం ఒక గ్రేట్ లెజెండ్ గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ప్రపంచాన్ని మార్చిన మహా వ్యక్తి గురించి ఆలోచించారా? ఒక చిన్న బాలుడు రామేశ్వరంలోని చిన్న ఇంటి నుంచి భారతదేశపు మిసైల్ మ్యాన్ గా ఎలా మారాడో తెలుసుకుందాం. అది ఒక చిన్న ఊరు, ఒక సాధారణ కుటుంబం, ఒక చిన్న బాలుడు, కనీస సౌకర్యాలు కూడా లేని జీవితం. కానీ అతని కలలు చిన్నవి కావు. ఈ బాలుడు తన చిన్న స్వప్నాలను ఈ ప్రపంచానికి ఓ అద్భుతంగా మార్చిపోతున్నాడు. భారతదేశం గర్వించే ఒక మహనీయుడు, మిసైల్ మ్యాన్. అతను మరెవరో కాదు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అతను ఒక మహా ప్రతిభాశాలి. ఆయన కేవలం శాస్త్రవేత్తే కాదు, విజ్ఞానానికి ప్రాణం పోసిన మహా వ్యక్తి. మీరు కలలు కనాలి, ఆ కలలు కార్యరూపం దాల్చే వరకు ప్రయత్నించాలి. ఇది కేవలం ఒక మనిషి కథ కాదు, ఇది కలల నుండి లక్ష్యంగా మారిన ఒక భారతదేశం కథ. తన జీవితాన్ని యువతకు అంకితం చేసిన మార్గదర్శి. తన ప్రతి మాటలో ప్రేరణ, తన ప్రతి నడకలో విజ్ఞానం. మరి ఆయన గురించి ఈరోజు కథలో డిస్కస్ చేసుకుందాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో జన్మించారు. ఆయన కుటుంబం సాధారణమైన ఒక మధ్యతరగతి కుటుంబం. ఆయన తండ్రి జైనులాబ్దీస్ బోటు ఓనర్గా పనిచేసేవారు, మరియు ఆయన తల్లి అసియమ్మ ఒక గృహిణి. ఆర్థికంగా కష్టపడుతున్న కలాం తన విద్యను కొనసాగించే తల్లిదండ్రుల అనుకూలతతో పెరిగారు. కలాం బాల్యంలో చాలా సాధారణ జీవితం గడిపారు. కానీ ఆయనకు చిన్నప్పటి నుంచి మంచి విద్యారంగం పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. స్వార్జ్ హైర్ సెకండరీ స్కూల్ రామేశ్వరంలో చదువుకోవడం ప్రారంభించారు. పాఠశాలలో ఆయన విద్యార్థిగా మంచి అభిరుచి ప్రదర్శించినప్పటికీ ఇతరులతో పోటీ పడటం కన్నా జ్ఞానం సేకరించడమే ఆయనకు ముఖ్యం అని భావించేవాడు. ఆయన పుస్తకాలను ఎక్కువగా చదువుతూ ఉండేవాడు. ముఖ్యంగా విజ్ఞానం మరియు ప్రకృతి గురించి బాగా చదివేవాడు. ఎన్నో కష్టాలు పడ్డారు. చదువు పట్ల గాఢమైన ప్రేమ కలిగిన కలాం తన తండ్రి నుంచి విద్య, ఆధ్యాత్మికత మరియు సహజత్వం పాఠాలు నేర్చుకున్నారు. కలాం చిన్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది. ఆయన 10 సంవత్సరాల వయసులో రామేశ్వరం వద్ద ఒక విమానాన్ని గగనంలో ఎగురుతూ చూసినప్పుడు అది అతనికి విమానయానం పట్ల మహాదృష్టి ఇచ్చింది. ఈ సంఘటన ద్వారా కలాం విమాన ప్రయాణంపై గొప్ప అభిరుచి కనబరిచారు. అయితే కేవలం ఈ విమానాన్ని చూడటం మాత్రమే కాక టెక్నికల్ ద్వారా ఈ ప్రపంచాన్ని మార్చగలమని కూడా ఆయన భావించారు. ఈ అనుభవం చదువుకోవడానికి కావలసిన ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఆయనకు లేదు. తన చదువుకోవడానికి కావలసిన సంపాదన అంతా ఆయనే సంపాదించుకునేవాడు. ఎలాగంటే పేపర్లు పంపించడం, అంటే ఇంటింటికి వెళ్ళి పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేయడం,
చిన్న చిన్న ఉపాధులు చేయడం వంటివి చేసేవారు. ఈ పనులు అతనికి ఒక ఆత్మవిశ్వాసం, పట్టుదల నేర్పించాయి. ఎలాంటి ఆర్థిక కష్టాలు, నిరాశలు కలాంను ఆపలేవు. ప్రతి ఒక్క కష్టం జీవితంలో ముందుకు సాగడానికి మోటివేషన్గా మారింది. కలాం మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. తన చిన్నతనంలో కలాంకు విమానాలపై ఉన్న అభిరుచి ఒక దిశగా మారింది. అయితే కలాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే అది రిజెక్ట్ చేశారు. అలాంటి సమయంలో కలాం ముందు చూడగలిగిన పరిణామాలు వేరే మార్గాన్ని చూపించాయి. ఆ సమయంలో కలాం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మీద ఆసక్తి పెంచుకొని ఆయన స్పేస్ మరియు మిసైల్ డెవలప్మెంట్లో మరింత పనిచేయడం ప్రారంభించారు. డాక్టర్ కలాం తన ఆధ్యాత్మికత, కష్టపడటం మరియు ఎప్పుడూ కలలు కనడం వంటి తాత్విక విషయాలు ఆయన జీవితంలో ముఖ్యమైనది. డాక్టర్ కలాం తన జీవితంలో ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆధ్యాత్మికత, కష్టపడటం మరియు ఎప్పుడూ కలలు కనడం వంటి తాత్విక విషయాలు ఆయన జీవితంలో ముఖ్యమైనవి. కలాం ఎప్పుడూ తన టీచర్ల నుంచి ఇన్స్పిరేషన్ పొందేవారు. తన జీవితంలో సుఖ సమాధి పొందడానికి వారు ఆయన్ని ప్రేరణ ఇచ్చారు. ఆయన ఎప్పుడూ పుస్తకాలు చదవడం మరియు అవగాహన పెంచడం పట్ల ఆసక్తిని కలిగి ఉండేవారు. డాక్టర్ APJ అబ్దుల్ కలాం జీవితం యొక్క చివరి దశలో భారతదేశం యొక్క మిసైల్ మరియు అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా సేవ చేశారు. ప్రాజెక్ట్ డ్రాగన్, శాటిలైట్ లాంచ్ వెహికల్ మరియు న్యూక్లియర్ టెస్టుల్లో కీలక పాత్ర పోషించి దేశానికి సేవ చేశారు. కలాం చివరిగా భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికై ప్రజా రాష్ట్రపతిగా పేరొందారు. ఆయన యువతకు ప్రకాశం ఇచ్చారు. చదువు కోసం, జ్ఞానం సంపాదించడం కోసం చిన్నప్పటి నుంచి తను లాస్ట్ వరకు కూడా ఎప్పుడు ఓటమి అంటూ ఎదిగేవాడు కాదు. ఓడిపోయినా దిగ్భ్రాంతికి చెందేవారు కాదు. మన అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రను బట్టి మీకేం అర్థమైందో, మీరేం నేర్చుకున్నారో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ పిల్లలు.